Hello everyone, welcome to Venky's Words. So today's vlog is all about another day in Bali, and Ivala choosing places aithe they were just wonders. So let's get started. It's dancing. It's going. Bye. Bye. So the first place that we visited was Ulundanu Temple, and this is a must-visit place in Bali, and it's an iconic temple which is situated on the lake. So ఇది చాలా ట్రావెల్ మ్యాగజైన్స్ లో చూసే ఉంటారు. బాలి అనగానే it's like it's a symbol of Bali అన్నట్టు అయిపోయింది. And the vibes are wonderful, and ఇక్కడ మీరు ఎంటర్ అయినప్పుడు you get free water bottles here, and also you have a restaurant. So food ki kuda ikkada problem undadu. Restaurant you have to pay and of course eat. And then ikkada if you are visiting this place, plan in such a way that you go early in the morning so that crowd undadu. Otherwise this place is an overcrowded place. This lakeside temple was constructed in the honor of Danu, which is goddess of lake, and it seems it's formed by a volcanic eruption some 30 years ago. And ఈ టెంపుల్ విజిట్ చేయాలి అంటే ఆల్మోస్ట్ డ్యూరేషన్ మీకు 3 to 4 hours పడుతుంది. యాక్చువల్గా 1 to 2 hours చాలు, బట్ ద వ్యూ, ద ఎంటైర్ ద టెంపుల్ అండ్ ఆల్ దాట్ ఇస్ సో డామ్ బ్యూటిఫుల్ దట్ యూ విల్ అట్లీస్ట్ టేక్ 3 to 4 hours. బోటింగ్కి కూడా వెళ్ళచ్చు. లైక్ దే చార్జ్ అరౌండ్ 100K IDR అండ్ యూ కెన్ జస్ట్ గో ఫర్ అ బోటింగ్. ఆ టెంపుల్లోకి అలౌడ్ కాదు మనం, ఓన్లీ అక్కడ పీపుల్, దెర్ ఇస్ అ స్పెషల్ డ్రెస్ కోడ్, ఓన్లీ బై వేరింగ్ దాట్ యు ఆర్ అలౌడ్. ఫోటోగ్రాఫ్స్కి కోసం అయితే యూ కెన్ గో ఇన్ దట్ బోట్ అండ్ అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. ద అదర్ థింగ్ ఈజ్, మీరు ఆ టెంపుల్ క్రాస్ చేసి స్ట్రైట్గా వెళ్తే అక్కడ ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది, వేరన్ దెల్ గివ్ యూ ఫిష్కి ఫుడ్ ఇస్తారు. I'll just ping in the description box what are the costs for all these things. You need to take that, and then localki velte there are lots and lots and lots of fishes, and that is one more thing. It was very nice actually. సో అది కొంచెం జాగ్రత్తగా నడుచుకొని వెళ్ళాలి. ద జస్ట్ స్టోన్స్, అండ్ ఆ స్టోన్స్ పైన నడుచుకొని వెళ్తే యూ కెన్ ఫీడ్ ఫిష్. అండ్ ఆ లోపలికి వెళ్తే దర్ ఆర్ బేబీ ఫిషెస్ ఆల్సో వేర్ అండ్ యూ కెన్ ఫీడ్ దెమ్. యూ కెన్ స్పెండ్ సమ్ టైమ్ దేర్. కైండ్ ఆఫ్ ఇది ఒక పార్క్ లాగా, కానీ అక్కడ ఉన్న మౌంటైన్స్, ఆ లేక్, అవన్నీ ఇట్స్ మేకింగ్ ఇట్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఐమ్ నాట్ ఈవెన్ గెటింగ్ వర్డ్స్ వాట్ టు సే. కానీ దట్ ప్లేస్ వాజ్ రియల్ వండర్. వావ్ అనిపించింది అసలు, వెరీ నైస్ అని. నేను ఈ ప్లేస్ గురించి వీడియోస్, ఫొటోస్ చూసినప్పుడు జస్ట్ పార్క్ కదా, ఏముంది స్కిప్ చేసేద్దామా అంటే దెన్ ఆర్ లైక్ క్యాబ్ డ్రైవర్ సైడ్ నో డోంట్ స్కిప్ దిస్ ప్లేస్, ఇట్స్ వెరీ నైస్ అని చెప్పాడు. కానీ రియల్లీ అక్కడికి వెళ్ళాక అనిపించింది వీ షుడెంట్ హ్యావ్ మిస్డ్ అని. ఈ ఫిషెస్ ఇవన్నీ క్రాస్ చేశాక యాక్చువల్గా యూ కెన్ చెక్ విత్ సమ్ వన్, బికాజ్ అది ఆ ప్లేస్ అక్కడ కనిపించట్లేదు. దెర్ ఆర్ లిటిల్ ఔల్స్, ఫ్రూట్ బ్యాట్స్ అని, పైథాన్స్ అని ఇవన్నీ ఉంటాయి అక్కడ. యూ కెన్ లైక్ హోల్డ్ దెమ్, అది చార్జ్ చేస్తారు. లైక్ కొన్ని $20 ఉన్నాయి, కొన్ని $30 ఉన్నాయి. నో డిపెండ్స్ ఆన్ యానిమల్ దే ఆర్ ఛార్జింగ్ కాస్ట్. అండ్ బార్గెనింగ్ ఉంది కొంచెం, అంటే ఒక $5-10 యూ కెన్ బార్గెయిన్ దేర్ డిపెండింగ్ ఆన్ ద క్రౌడ్. దే విల్ ఛార్జ్ యూ. అండ్ ఆ ప్లేస్ ఎవరైనా అడిగితే ఇక్కడ పైథాన్స్ ఎక్కడ ఉంటాయి అంటే దే విల్ టెల్ యూ. సో ఆ ప్లేస్కి వెళ్తే దట్ ఈస్ వన్ మోర్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎస్పెషల్లీ మా అమ్మాయి అయితే షీ కేమ్ టు బాలి ఓన్లీ ఫర్ దోస్ పైథాన్స్ అండ్ ఔల్స్ అవన్నిటి కోసం. సో షీ ఎంజాయ్డ్ అ లాట్ దేర్. ఇక్కడ పైథాన్స్, ఈగల్స్తో పాటు దెర్ ఆర్ అదర్ యానిమల్స్ ఆల్సో, లైక్ లువాక్ ఉన్నాయి, వేరే డిఫరెంట్ క్యాట్స్ ఉన్నాయి, ర్యాబిట్ ఉంది, బ్యాట్స్ ఉన్నాయి, అండ్ సమ్ అదర్ యానిమల్స్ ఆల్సో. సో యానిమల్ బట్టి కాస్ట్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఎనీ ఆఫ్ దీస్ యూ కెన్ చూస్ దిస్ ప్లేస్, ఎందుకంటే ఇక్కడ యానిమల్స్ కొంచెం నీట్ అనిపించాయి. అండ్ ఇది సమ్ బేబీ ఆవుల్, ఇది మేము చూస్తున్నామని చెప్పి డ్యాన్స్ కూడా చేస్తుంది. ఎవరైనా దాన్ని చూసి దానికి ఫొటోస్ అవి తీస్తుంటే. ఓవరాల్గా అయితే దిస్ ఇస్ అ మెస్మరైజింగ్ ప్లేస్ వెర్ యూ కెన్ స్పెండ్ యువర్ ఎంటైర్ డే హియర్. మాకైతే అంత టైం లేదు, బట్ స్టిల్ వీ వర్ దేర్ ఫర్ అరౌండ్ 5 to 6 hours ఇక్కడే. So this is something which you'll never forget in your life. The next place that we visited was Handara Gate, and this is just a simple entrance way for a golf resort, and idi oka lovely setting with a backdrop of Bali jungle.
అంతకన్నా అయితే ఇక్కడ ఏం హిస్టరీ లేదు. అండ్ బేసిక్గా ఇక్కడ ఓన్లీ పిక్చర్స్ తీసుకుంటారు. దెర్ ఇస్ నథింగ్. ఒక స్మాల్ పార్క్ ఉంది అండ్ దాని హండారా గేట్ ఉంది. యూ కాంట్ గెట్ ఇన్ టు దట్ జంగల్ బికాస్ అది ఒక వేరే ప్రైవేట్ ప్రాపర్టీ. యూ కెన్ జస్ట్ టేక్ పిక్చర్స్ అండ్ దీనికి బేసిక్ ఎంట్రన్స్ ఫీ ఉంటుంది టు టేక్ అ పిక్చర్. కాదు ఇక్కడ ఫోటోషూట్ కావాలి విత్ వేరియస్ పోజెస్ అండ్ ఆల్ దట్ అంటే యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఇన్ అ లాంగ్ క్యూ ఫర్ మినిమమ్ 2 to 4 hours. అండ్ దెన్ కాస్ట్యూమ్స్ కూడా తెచ్చుకోవచ్చు, చేంజింగ్ రూమ్స్ ఉంటాయి. అండ్ దెన్ యూ కెన్ గో అహెడ్ విత్ దోస్ పిక్చర్స్ అండ్ ఆల్ దాట్. మాకైతే టైం పర్మిట్ చేయలేదు బికాస్ వీ హ్యాడ్ సమ్ అదర్ వాటర్ ఫాల్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్ టు డూ ఆన్ ద సేమ్ డే. సో వీ డిడ్ంట్ స్పెండ్ మచ్ టైం. మేము జస్ట్ basic pictures తీసుకొని we have headed to the waterfalls. Our next destination was Sekumpal waterfall and ఇది ఒక huge twin waterfall and which is like 260 feet height ఉంటుంది and it just pours out from the jungle treetops. అండ్ ఇది చాలామందికి తెలియదు, ఇది ఐటనరీలో కూడా ఉండదు. మీరు ట్రెక్కింగ్ చేయగలము. ఆ పాత్ అంతా కొంచెం చాలా టఫ్ ఉంటుంది, కొంచెం కాదు. ఫారెస్ట్లోంచి వెళ్ళాలి, ట్రెక్ చేయాలి, మౌంటైన్స్ క్లైంబ్ చేయాలి, చాలా స్టెప్స్ ఉంటాయి, లైక్ అరౌండ్ 250 స్టెప్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు గెట్ డౌన్ దోస్ స్టెప్స్ అగైన్ కమ్ బ్యాక్ ఆల్సో. ఇదంతా చేయగలము అంటే దిస్ ప్లేస్ ఇస్ లైక్ వర్త్ వాచింగ్. సో డు నాట్ మిస్ దిస్ ప్లేస్ వెన్ యూ ట్రావెల్ టు బాలి. ఇక్కడ 3 types ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. మేము మీడియం లెవెల్ సెలెక్ట్ చేసుకున్నాం బికాస్ హై వాజ్ లైక్ టూ మచ్ ఫర్ అస్ అండ్ అంత టైం కూడా లేదు. సో మీడియంలో వీ హ్యావ్ యాడెడ్ జంగల్ స్వింగ్ ఆల్సో దేర్. మీడియం ప్యాకేజ్ ఏంటి అంటే ఒక బైక్ పైన కూర్చోపెట్టుకొని యూ హ్యావ్ టు గో ఆన్ అ బైక్ ఓన్లీ, దెర్ ఇస్ నో ఆప్షన్. అండ్ మనం డ్రైవ్ చేయలేము, అది దే విల్ టేక్ అస్ ఈచ్ పర్సన్ ఆన్ వన్ బైక్ తీసుకొని వెళ్ళి అక్కడ దారిలో యూ విల్ హ్యావ్ స్లైడ్ బికాజ్ ఇట్స్ అ మిడ్ ప్యాకేజ్. స్లైడ్ ఉంది, ఇట్స్ అ న్యాచురల్ స్లైడ్ అండ్ బిలీవ్ మీ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ హర్ట్స్. సో ఎందుకంటే అది ఒరిజినల్ రాక్స్ మీద స్లైడ్ చేసేది కాబట్టి జస్ట్ మనకి 2 టైర్స్ ఇచ్చారు అండ్ లెగ్స్కి బూట్స్ వేశారు అంతే. దెర్ ఆర్ నో అదర్ ప్రికాషన్స్ టేకెన్ దేర్. సో డెఫినెట్లీ యూ విల్ గెట్ హర్ట్స్. బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ వెన్ యూఆర్ గోయింగ్ దేర్. అండ్ అది అయిపోయాక దెర్ వాజ్ అ వాక్ ఇన్ అ డెన్స్ జంగల్ అండ్ దిస్ వాజ్ లైక్ రియలీ టూ గుడ్. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆ జంగల్లోకి వెళ్ళాక అది బాలి అని అనిపించలేదు. ఇట్స్ యాజ్ ఇఫ్ లైక్ సమ్ అమెజాన్ బేసిన్ అవన్నీ అంటారు కదా, సమ్ ఆఫ్రికన్ కంట్రీ, ఆ ఫీల్ వచ్చింది. ఇట్ వాజ్ అ డెన్స్ ఫారెస్ట్ అండ్ యూ హ్యావ్ టు వాక్ ఇన్ దట్ ఫారెస్ట్. చెట్లన్నీ ఇలా జరుపుకుంటూ నడాలి. ఓన్లీ థింగ్ ఈజ్ ఐ వాజ్ స్కేర్డ్ అబౌట్ ద స్నేక్స్ దేర్. ఇక్కడ ఉంటాయేమో అంటే హీ వాజ్ లైక్ డెఫినెట్గా ఉంటాయని చెప్పాడు. లైక్ ఓకే ఓకే అనుకొని వెళ్ళిపోయాం. ఇంకా దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ బికాస్ వీ వెంట్ దేర్. బట్ అక్కడికి వెళ్ళాక దెర్ ఆర్ ట్విన్ వాటర్ ఫాల్స్ అండ్ హైయెస్ట్ వాటర్ ఫాల్ దట్ ఐవ్ ఎవర్ సీన్. This place is quite slippery due to the tropical rain throughout the year. Constant గా rain ఉంటుంది కాబట్టి సో వెళ్ళేటప్పుడు ప్రాపర్ షూస్ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. అండ్ మేక్ ష్యూర్ దట్ యూ టేక్ అ గైడ్ అట్ దిస్ ప్లేస్. కంపల్సరీ గైడ్ తీసుకొని వెళ్ళండి సో దట్ మీరు ఫాస్ట్గా కూడా ఈ ప్లేస్ని కవర్ చేయొచ్చు అండ్ యూ వోంట్ మిస్ అవుట్ ఆన్ ఎనీథింగ్. ఓవరాల్గా అయితే దిస్ వాజ్ వన్ ఆఫ్ ద మెస్మరైజింగ్ ప్లేసెస్ ఇన్ బాలి అండ్ డూ డెఫినెట్లీ యాడ్ దిస్ ఇన్ యువర్ ఐటనరీ వెన్ యూ విజిట్ బాలి. అండ్ దెన్ వీ రీచ్ తానా లాట్ టెంపుల్. ఇది జనరల్గా సన్సెట్ అప్పుడే ఈ టెంపుల్ విజిట్ చేయాలి బికాజ్ ఆ సన్సెట్ టైంలో ఆ టెంపుల్ చాలా బాగుంటుంది. అండ్ నాకు తెలిసి 6-6:30కి ఆ టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. సో మేక్ ష్యూర్ 4 ఆ టైంకి విజిట్ చేసేలా ప్లాన్ చేసుకోండి. అండ్ దెన్ ఈ టెంపుల్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 300 meters అవే ఫ్రమ్ ద షోర్. సో సీలో ఉంటుంది అండ్ హై టైడ్స్ ఉన్నప్పుడు, రెయిన్స్ ఉన్నప్పుడు దాని దారి క్లోజ్ అయిపోతుంది. సో మీరు విజిట్ చేసే ముందు వెదర్ కండిషన్స్ అవి చెక్ చేసుకొని ఈ ప్లేస్ని విజిట్ చేయాలి. ఓన్లీ నార్మల్ టైడ్స్ ఉన్నప్పుడే దారి ఉంటుంది ఆ టెంపుల్కి నడిచి వెళ్ళడానికి, అదర్వైజ్ ఇట్ ఈస్ క్లోజ్డ్ బై ద సీ. అండ్ ఇట్ ఈస్ బిలీవ్డ్ దాట్ ఈ సీ దగ్గర స్నేక్ గాడ్ ప్రొటెక్ట్స్ దిస్ సీ అని. సో అక్కడ బ్లాక్ స్నేక్స్ ఉన్నాయి, అవి ఏం స్నేక్సో తెలియదు కానీ గుళ్ళో అక్కడక్కడ ఉన్నాయి. యూ కెన్ గో అండ్ ప్రే దెమ్ అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డొనేట్ సమ్ అమౌంట్ విచ్ ఇస్ లైక్ వెరీ నామినల్ అమౌంట్. మనకి ఇక్కడ 40-50 రూపీస్ లాగా అక్కడ ఐడియా డొనేట్ చేయాలి. ఇట్స్ నాట్ మ్యాండేటరీ అండ్ యూ కెన్ ఆల్సో టచ్ ద స్నేక్. నో వన్ వాస్ ట్రయింగ్ దట్. మా అమ్మాయి యాసెడ్ షీఈస్ ఇంట్రెస్టెడ్ కాబట్టి షీ వాస్ ప్లేయింగ్ విత్ దట్ స్నేక్ ఫర్ సమ్ టైమ్ బట్ ఇట్ ఈస్ పాయిజనస్. దే సెడ్ దే డోంట్ లైక్ రిమూవ్ పాయిజన్ ఫ్రమ్ దోస్ స్నేక్స్ అని. అవి చూడడానికి కూడా కొంచెం భయంకరంగా ఉన్నాయి. బట్ అది కాకుండా
there are also pythons. So వేరే ప్లేసెస్ లాగే ఈ ప్లేస్లో కూడా pythons ఉన్నాయి. If you want, you can try, you can have them around your neck and all that. And ఇక్కడ కొంచెం స్ట్రీట్ ఫుడ్ టైప్ ఫుడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది కాకుండా there is something called కెచాక్ డ్యాన్స్. ఆ డ్యాన్స్ కొత్తగా తానాలాట్లో కూడా స్టార్ట్ చేశారు. యాక్చువల్గా there is one more place where కెచాక్ డ్యాన్స్ is there, which will be covering in our next videos. Which is Uluwatu temple. అది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. బట్ ఈ ప్లేస్కి విజిట్ చేసేటప్పుడు వీ కేమ్ టు నో దట్ కెచాక్ డాన్స్ ఇస్ బీయింగ్ ప్లేడ్ హియర్ ఆల్సో. సో సమ్మన్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు ట్రై ఇట్ అవుట్ ఎట్ తానాలాట్, యూ కెన్ ట్రై, బట్ ఆల్వేస్ కెచాక్ డాన్స్ ఈస్ ది బెస్ట్ ఎట్ Uluwatu temple. ఇక్కడ ఆ టెంపుల్లోకి వెళ్ళడానికి దెర్ ఇస్ అ డ్రెస్ కోడ్. సో వీఆర్ నాట్ అలౌడ్, ఓన్లీ ఆ కంట్రీ వాళ్ళే ఆ డ్రెస్ కోడ్ వేసుకొని దే ఆర్ అలౌడ్ ఇన్ టు ద టెంపుల్. సో మనం జస్ట్ ఆ టెంపుల్ వరకు వెళ్ళి అక్కడ ఏదో ఫోటోగ్రాఫ్స్ అవి తీసుకొని రావచ్చు. దెర్ ఇస్ సమ్ హోలీ వాటర్ ఆల్సో, ఒక కేవ్ లోపల ఉంటుంది. సో మనం ఆ కేవ్ లోపలికి వెళ్ళి ఎంతో ఒక 50,000 40,000 ఐడిఆర్ ఇస్తే వాళ్ళు ఏదో పూజ అది చేసి బొట్టు పెట్టి కొన్ని ఫ్లవర్స్ ఇంకా హోలీ వాటర్ జల్లుతున్నారు. సో దట్ యూ కెన్ ట్రై, బికాజ్ ఆ వాటర్ చాలా సీక్రెట్ అని బిలీవ్ చేస్తారు అక్కడ. అండ్ సన్సెట్ వాజ్ లైక్ రియలీ ఆసమ్ హియర్. దిస్ ఈజ్ ది బెస్ట్ సన్సెట్స్ దట్ వీవ్ ఎవర్ వాచ్డ్. సన్ ఎందుకో చాలా పెద్ద రౌండ్ బాల్లా ఉంది అండ్ ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్. అందుకనే ఆ ప్లేస్ అంత ఫేమస్. బాలి అనగానే దిస్ ఈజ్ వన్ మోర్ వెరీ ఫేమస్ ప్లేస్, తానాలాట్ టెంపుల్. ఇట్ ఈస్ వెరీ ఫార్ ఫ్రమ్ ద సిటీ, లైక్ ఉబూద్ నుంచి చాలా దూరం ఒక కార్నర్లో ఉంది, వేర్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్లేస్ టు సీ. స్పెసిఫిక్గా ఈ ప్లేస్ కోసమే అక్కడికి వెళ్ళాలి, బట్ ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద వ్యూ ఆఫ్ టెంపుల్ డ్యూరింగ్ సన్సెట్స్. సో డు నాట్ మిస్ దిస్ ప్లేస్ యాజ్ వెల్. వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఇక్కడ కార్న్ ట్రై చేయండి, కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఆల్సో ట్రై మ్యాగీ హియర్. ఇక్కడ బాలి మొత్తం మ్యాగీ ఏదో వెరైటీగా చేస్తున్నారు, సమ్ లీవ్స్ వేస్తున్నారు, బాయిల్ చేస్తున్నారు. ఇట్ ఈస్ డిఫరెంట్. డూ ట్రై దిస్ ఆల్సో. సో దీస్ ఆర్ ద ప్లేసెస్ దట్ వీ విజిటెడ్ ఆన్ అవర్ డే 2 ఆఫ్ బాలి టూర్. సో ఇవన్నీ చూస్తే మీకు అనిపిస్తుంది, యునో ఇట్స్ అ మ్యాజికల్ బ్లెండ్ ఆఫ్ కలర్ఫుల్ కల్చర్, ఫ్రెండ్లీ పీపుల్, స్టన్నింగ్ నేచర్ అండ్ కౌంట్లెస్ యాక్టివిటీస్. And it has deep-rooted culture and tradition, scenic beaches, mountains, volcanoes, everything. It's like a platter of all different things. So anni together is Bali and anpinchindi chusinappudu. And other places and verevi coming vlogs lo untayi. So do like, share and subscribe for more videos. And meeku indulo emana questions unte for links, timings and all, you can check the description box. Other than that, if you further have any questions, you can drop me a comment. I'll respond back as soon as possible. Hope you liked the video and it was helpful for you.